హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ వ్లాగ్స్. ఈరోజు మనం తీపావకాయ ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. మామిడికాయతో ఈ బెల్లపావకాయ ఎక్కువగా మనకి ఈ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వైపు ఎక్కువగా పెట్టుకుంటారండి. అంటే బెల్లపావకాయ అంటే తియ్యగానే ఉంటుంది. మనకి ఇటు తూర్పుగోదావరి సైడ్ అయితే కారం ఎక్కువ వేసుకుని కొద్దిగా బెల్లం వేసుకుంటారు, దాన్నే బెల్లమావకాయ అంటారు. కానీ ఇటువైపు తీపి ఎక్కువగా ఉంటుంది, కారం తక్కువగా ఉంటుంది. పెరుగన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. సో ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మామిడికాయ ముక్కలు, అలాగే కారం, తర్వాత ఆవపిండి, ఉప్పు, బెల్లం. మనకి కారం, ఆవపిండి కొంచెం తక్కువ పడతాయండి, బెల్లం ఎక్కువ పడుతుంది అన్నమాట. సో ముందుగా ఇలాగా ముక్కల్ని అంటే ఒకరోజు నేను నానబెట్టి ముందుగానే కొంచెం వాటర్ తీసానండి. అంటే ఉప్పు వేసి నానబెట్టి వాటర్ తీసాను. కొంచెం పుల్లగా ఉంటే ఆ పులుపు పోతుందని వాటరు తీసేస్తామన్నమాట. తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ ప్లేటెడ్ ముక్కలు ఉన్నాయి కదండి, వీటికి ఒక 150 గ్రాములు కారం, అలాగే 150 గ్రాములు ఆవపిండి, ఒక 100 గ్రాములు ఉప్పు కొంచెం తక్కువ పడుతుందండి బెల్లపావకాయకి. అలాగే ఇది ఒక 1.5 కేజీ బెల్లాన్ని ఇలా ముక్కలు మరీ మెత్తగా కాకపోయినా కొద్దిగా ముక్కలు చేసుకుని మనం రెడీ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం గిన్నెలోకి ముందుగా అడుగున కొద్దిగా బెల్లం, అలాగే ఉప్పు, కారం, ఆవపిండి వేసుకుని ఆ తర్వాత ఈ నానబెట్టిన ముక్కలు అంటే నీరు తీసేసిన ముక్కల్ని ఇలాగా వేసుకోవాలి. వేసుకుని మళ్ళీ కొద్దిగా కారం, అలాగే కొద్దిగా ఆవపిండి, ఇంకా ఉప్పు, బెల్లం అలాగా మనం వేసుకోవాలి. లేయర్స్ కింద వేసుకోవాలి. కారం ఆకుకి కూడా మనం అలాగే కలుపుకుంటామండి. లేయర్స్ కింద వేసుకుని అలాగే దీనికి కూడా వేసుకుని కలుపుకోవాలన్నమాట. అంటే మనం కొంచెం ఆవపిండి కొద్దిగా ఎక్కువ వేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి, పిండి ఉంటుంది. కానీ ఈ బెల్లపావకాయకి ఏంటంటే ముక్క మంచి టేస్ట్ అనమాట అండి. మనం పెరుగన్నంలో కంపల్సరీ మా వారికైతే ప్రతిరోజు బెల్లపావకాయ ముక్క ఉండాల్సిందే. సో అందుకనే నేను తప్పనిసరిగా పెడతాను. కొద్దిగా ఒక 4 days మనం ఇబ్బంది పడాలి దీనికోసం. కానీ సంవత్సరం అంతా, ఒక సంవత్సరం కాదు 2-3 సంవత్సరాలు ఉంటుందండి. సో ఇలాగ మొత్తం ముక్కలన్నీ చూసారా, లేయర్స్ కింద ఒక 2-3 లేయర్స్ కింద మనం వేసేసుకోవాలి. వేసేసుకుని ఫైనల్గా ఉన్న మిగిలినవన్నీ కూడా ఇలాగా ఇవ్వండి, సాల్టు, అలాగే బెల్లం, మిగిలిన బెల్లం కూడా వేసేయాలి. వేసేసిన తర్వాత ఈ ముక్కలన్నిటినీ ఒక 2-3 సార్లు ఇలాగా పైకి కిందకి చేసుకోవాలి. చేసుకుంటే బాగా ముక్కలు అవి కలుస్తాయి అన్నమాట. పిండి, ముక్కలు, బెల్లం అన్నీ బాగా కలుస్తాయి అన్నమాట. కలిసిన తర్వాత వీటిని ఇలాగా మూత పెట్టి ఒక 3 రోజుల పాటు మనం అలాగా వదిలేయాలి. 3వ రోజున మనం ఇలా తీస్తే చూసారా, ఊట కిందకి బాగా దిగుతుంది. ముక్కలు చూడండి, మనం డబ్బా నిండా పెడితే సగానికి కిందకి దిగింది, అంటే ఊట బాగా దిగింది అన్నమాట అండి. ఈ ఊటని అలాగే ముక్కల్ని ఇలాగా మనం తీసుకుని మంచి ఎండల్లో ఒక 4 ఎండలు ఎండబెడితేనండి ఈ ఊటంతా కూడా కొద్దిగా పాకంలాగా అవుతుంది. బెల్లం ఉంటుంది కదా, ఆ వేడికి బాగా కరిగి బెల్లం పాకంలాగా అయ్యి మనకి ఇవ్వండి ఇలాగా రెడీ అవుతుంది. తర్వాత ఇందులో ఫైనల్గా ఒక 1/4 కేజీ పల్లి నూనె వేసి కలుపుకోవాలన్నమాట. కొద్దిగా ఈ ఎండబెట్టుకోవడం అనేదే కొద్దిగా ప్రాసెస్ తప్పించి మిగిలిందంతా చాలా సులువుగా అయిపోతుంది. ఒక 4 days పెట్టుకుంటే చూసారా ఇలాగా బాగా రెడీ అయిపోయింది. ముక్క నానితే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ జ్యూస్ కూడా మనకి దోశల్లోని వాటిల్లోని ఎప్పుడైనా చట్నీ చేసుకోకపోతే బాగా ఉపయోగపడుతుందండి. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి.